ఆయన పరాక్రమశాలి. 40 రాత్రులు ఒకడు కోతలు కూస్తూ ఉన్నాడు, తొడలు కొడుతున్నాడు. ఎవరైనా దమ్ముంటే రాండ్రా నా పైకి అని చెప్పేసి 40 రాత్రులు ఇశ్రాయేలును గడగడ వణికిస్తూ ఉన్నాడు. ఏ ఇశ్రాయేలు ధైర్యం వహించి ముందుకు రాలేకపోయాడు. ఏ ఇశ్రాయేలు నోరెత్తి మాట్లాడలేకపోయాడు. అలాంటప్పుడు అన్నలకు బత్తెము తీసుకొని ఒకడు వస్తూ ఉన్నాడు. సుండుండలు చేసుకొని అన్నలకు ఏమైనా తినిపిద్దామని చెప్పి తన తల్లి చేసిన వంటలు తీసుకుని ఒకడు వస్తూ ఉన్నాడు. వస్తూ ఆయన అన్న దగ్గర అడుగుతున్నాడు. అప్పటికే ఆ ప్రదేశము నిమ్మలమైపోయేసింది. శత్రువు అరుస్తూ ఉన్నాడు. అప్పుడు అన్న దగ్గరికి వస్తున్నాడు. అన్న ఏం జరుగుతుంది అంటే, ఒరే వాడు ఒకడు వచ్చాడులేరా, మా దుంప దంచుతున్నాడు పో అన్నాడు. ఈడేమనుకున్నాడు ఈ పిల్లాడు, ఈడు ఎప్పుడు చూసిన ఇంతే, ఏం సరిగా చెప్పడు. ఈడు ఎప్పుడు చూసినా ఇక్కడ పక్కన ఇంకొక అక్క ఉంది. అక్క అడిగి పోయి, అక్క ఏం జరుగుతుంది ఇక్కడ, ఏంది మీరంతా నోటి మీద వేలేసుకున్నాడు, ఏం జరుగుతుంది అని అంటే, ఒరి నాయన ఆమె చెప్తా ఉంది, ఒరి నాయన వాడు బలసూరుడు రా, సాధారణమైన వాడు కాదురా, వాడి చేతిలో ఖడ్గం ఉందిరా అని చెప్పి ఏమని అడిగితే ఏమేం చేస్తుంది తెలుసా, శత్రువైన వాడి గురించి పొగుడుతుంది, శత్రువు గురించి పొగుడుతూ ఉంది. అప్పటికే హల్లు లేదు మనోళ్ళకి. అలా ఉంటే ఒరే పిచ్చి ఎదవల్లారా ఏంద్రా వాడికి భయపడేదే, మీకేమైనా కొద్దిగానే బుద్ధి ఉందా అని చెప్పి మనోడు కాంటెస్ట్ కొంచెం ముందుకు వచ్చాడు. వచ్చి సున్నత లేని ఆ ఫిలిష్తీయుడు ఎంతటి వాడ్రా, సున్నత లేని ఆ ఫిలిష్తీయుడు ఎంతటి వాడ్రా, ఇదిగో జీవము కలిగిన సైన్యము, ఈ సైన్యాన్ని నడిపించే నా దేవుడు రోషము కలిగిన వాడ్రా అని చెప్పి ముందుకు వస్తూ ఉన్నాడు. ఒరే శాతకాని దద్దమల్లారా, మీరు అనుకుంటున్నారు ఇది సౌలు సైన్యమనే, మీరు ఎవరో తెలుసా, జీవము కలిగిన దేవుని సైన్యమురా, మీరెందుకురా భయపడతారు, మీ పక్షాన రోషము కలిగిన దేవుని సైన్యం ఆయన యుద్ధం చేస్తాడు, మీరు భయపడవాకండి అని చెప్పి అభయాన్ని ఇవ్వడానికి ఒకడు వచ్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎందుకురా మీరు భయపడతారు, ఇదిగో ఈ సైన్యాన్ని కలిగింది ఎవరో తెలుసా, జీవము కలిగిన రోషము కలిగిన దేవుడురా, మన పక్షానున్నాడు. సున్నత లేని ఈ ఫిలిష్తీయునికి ఆఫ్టర్ ఆల్ సున్నత లేని ఫిలిష్తీయుడు అంటే దావీదు ఆఫ్టర్ ఆల్ అన్నాడండి. ఆ ఆఫ్టర్ ఆల్కే కదా మనోళ్ళందరూ గడగడ వణుకుతున్నారు. మరి దావీదుకి ఆఫ్టర్ ఆల్ అయిన వాళ్ళకి ఆఫ్టర్ ఆల్ అయి ఉండాలి కదా, దావీదు కంటే నేర్పరితనం కలిగిన, చదువు కలిగిన, ఎడ్యుకేషన్ లో హై లెవెల్ కలిగిన వాళ్ళు, యుద్ధములు మంచి ఘటికులు. మరి దావీదు అంటాడు ఆఫ్టర్ ఆల్ వాడెవర్రా అని అంటాడు. అంటే దావీదు అనడానికి గల కారణం, వాళ్ళు అనకపోవడానికి గల కారణం ఒకటేనండి. చదవండి 1 సమూయేలు 17వ అధ్యాయం 26వ వచనం. దావీదు చూడండి, జీవము కలిగిన దేవుని సైన్యము తిరస్కరించుటకు ఈ సున్నత లేని ఆఫ్టర్ ఆల్ చదువునైనా వాణ్ణి చంపే ఇశ్రాయేలీయుల మీద ఉండి ఈ నిందను తొలగించిన వారికి ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. జీవము కలిగిన ఈ సైన్యమును అడ్డుకోవడానికి వాడెవర్రా ఆఫ్టర్ ఆల్. ఇది ఎవరి సైన్యము మీరు అనుకుంటున్నారు, సౌలు సైన్యమనే కాదురా నాయన, ఇది జీవము కలిగిన దేవుని సైన్యము. ప్రైజ్ ది లార్డ్. మీరు అనుకుంటూ ఉండొచ్చు మీ నాన్న పేరు చెప్పి నేను ఎవరికి ఆయన కుమారుడిని. నో, ఎవరే మా ఇంటి పాత్రలయ్యా వాళ్ళ సైన్యాన్ని నేను. నో, మీకు రాకూడదు అది ఆ మాట. మీరు ఎవరి సైన్యమో, ఎవరి కుమారులు, జీవము కలిగిన దేవుని కుమారుడివే. ప్రైజ్ ది లార్డ్. నేను అంటాను, ఈ పరాక్రమశాలిని నువ్వు కలిగి ఉన్నావా, నువ్వు కలిగి ఉన్నావా? దావీదు అంటాడు ఆఫ్టర్ ఆల్